వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. అతను ఉపాధ్యాయుడు, భార్య, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు. అంతా సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని ఇది వెంటాడినింది. 6 నెలల్లోనే అందమైన కుటుంబాన్ని అనంతలోకాలకు పంపేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లల్ని తమ చేతులతోనే చంపుకున్న తల్లిదండ్రులు చివరికి వాళ్ళు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ హబ్సిగూడలో తీవ్ర విషాదాన్ని నింపింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, కవితారెడ్డి దంపతులు హబ్సిగూడ మహేశ్వర్ నగర్లోని ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు గత కొద్ది కాలంగా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూతురు 9వ తరగతి చదువుతూ ఉండగా కొడుకు 5వ తరగతి చదువుతున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 6 నెలల క్రితం చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగం ఊడిపోయింది. అప్పటి నుంచి ఉద్యోగం లేక చంద్రశేఖర్ రెడ్డి ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇవి చాలవు అన్నట్లు చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డాడు. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఏ పని చేయలేకపోయి ఇంట్లోనే ఉండిపోయాడు చంద్రశేఖర్ రెడ్డి. మార్చి 10వ తేదీ సాయంత్రం నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఇంట్లో నుంచి బయటికి రానేలేదు. బంధువులు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చారు బంధువులు. ఇంటి తలుపులు పగలగొట్టి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు, షాక్కు గురయ్యారు. చంద్రశేఖర్, కవిత ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించగా ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు గుర్తించి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంట్లో ఓ నోట్ను పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో తమ చావుకి ఎవ్వరూ కూడా కారణం కాదని, వేరే మార్గం లేకే, గత్యంతరం లేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లుగా రాసి ఉంది. కెరియర్లోనూ శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కోలేకే తమంతట తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దంపతులు ముందుగా ఇద్దరు పిల్లలను చంపేసి వారు కూడా బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. చూడాలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత, వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీ తోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. చంద్రశేఖర్ అందరితో కూడా మంచిగా ఉండేవాడని, అతని కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. 8 నెలలుగా ఇంట్లో అద్దెకు ఉంటున్నా ఏనాడు చంద్రశేఖర్ ఫ్యామిలీతో ఇబ్బంది రాలేదన్నారు. అలాంటి కుటుంబం ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని వాళ్ళు కూడా ఇంకా నమ్మలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి ఉంటారండి. మనకు కూడా పరిచయం ఉన్నప్పటి నుంచి అయితే బాగానే ఫ్రెండ్లీగా ఉండేది, రెగ్యులర్గా కలుస్తూ ఉండేది. ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉండేది, ఇష్యూస్ అయితే ఏం లేదు. మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇప్పుడు కలిసినప్పుడు కూడా మంచిగా మాట్లాడేది. మనకు కూడా తెలియదు, అది అనుకోకుండా అట్లా జరిగింది. రీసెంట్గా వచ్చారా? లేదు, 8 మంత్స్ నుంచి. 8 మంత్స్ రెంట్ టైంకి పే చేసేది. దానికి ఏం లేదు, వాళ్ళ పర్సనల్ ఏదో ఉన్నట్టుంది, మనకు కూడా తెలియదు తప్ప. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల అట్లా చేసుకున్నారు. ఎప్పుడైనా మాట్లాడారా? మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం లేట్ ఇస్తాము, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్పిస్తామని ఏమైనా చెప్పారా? అట్లా ఏం లేదండి. నార్మల్లీ రెంట్ అయితే ఇన్ టైం పే చేసుకున్నారు. బాగానే ఉండేది, చెప్పుడు నవ్వుకుంటూ మంచిగా ఉండేది. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినంత మాత్రాన చావడమే పరిష్కారం అయితే ఈ భూమి మీద ఎవ్వరూ కూడా మిగలరు. జీవితంలో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటిని తట్టుకొని తన వాళ్ళ కోసం నిలబడిన వాడే అసలైన ఫ్యామిలీ మ్యాన్. అందుకే చెబుతున్నా, పిరికి వాళ్ళలా చావడం కాదు, ధైర్యంగా నిలబడు.
ఏదైనా సాధిస్తావు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.